అనకాపల్లి కెనరా బ్యాంకులో కొంతమంది అపరిచితులు దుండగులు దొంగతనం చేసే ప్రయత్నం చేశారు. బైక్లపై వచ్చి హంగామా సృష్టించారు. బ్యాంకు నిండా కస్టమర్లు ఉన్న టైంలో ఒక్కసారిగా అటాక్ చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు స్టాఫ్ సైరన్ మోగించింది. ఆ వెంటనే పోలీసులు వస్తారన్న భయంతో ఆ సైరన్కి ఆ దొంగలు పరుగులు తీశారు. దొంగలు వెళ్ళాక పోలీసులు వచ్చారు. అక్కడ డీటెయిల్స్ అన్ని కనుక్కొని విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బ్యాంకు అధికారులతో ఇప్పుడు పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో బ్యాంకులో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మీరు స్క్రీన్లో చూడొచ్చు. అదిగో ఒక్కసారిగా డే టైంలో ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళ చేతిలో కొన్ని గన్స్ కూడా కనిపిస్తున్నాయి. యూ కెన్ సీ దేర్. ఏదో సినిమా ఫక్కీలో లోపలికి దూరి అక్కడ ఉన్న వాళ్ళని పట్టుకొని గన్స్ చూపిస్తూ వాళ్ళందరినీ బెదిరించే ప్రయత్నం చేశారు. దే ఆర్ వెరీ క్యాజువల్. వాళ్ళ ముఖాలకి మాస్కులు లేవు. చాలా సాధారణమైనటువంటి డ్రెస్సెస్లోనే ఉన్నారు. కొంచెం లోకల్స్ లాగా కనిపిస్తున్నారు. ఒక్కసారిగా బ్యాంకులోకి రావడం, అక్కడ ఉన్న వాళ్ళని ఎవరు కదలొద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అంటూ వాళ్ళందరినీ బెదిరించడం. గన్ ఉంటే వాళ్ళ దగ్గర గన్ కూడా చూపించి వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. వెంటనే అధికారులు సైరన్ మోగించడంతో అక్కడి నుంచి ఆ సైరన్ సౌండ్ వచ్చిన వెంటనే ఎక్కడ పోలీసులు వస్తారో, ఎక్కడ అలర్ట్ అవుతారో అన్న భయంతో వాళ్ళందరూ కూడా పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే కొద్ది క్షణాల పాటు బ్యాంకులో ఉన్నటువంటి ప్రజలందరూ, అక్కడ ఉన్న వాళ్ళు, కస్టమర్స్ అందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురైపోయారు. ఏం జరుగుతుందో తెలియక, వాళ్ళ చేతిలో గన్ చూసి వాళ్ళు ఎవరు ఏంటో తెలియక ఏమైపోతామో అన్న భయంతో వాళ్ళందరూ కూడా చాలా ప్యానిక్ అయినట్టుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అసలు ఏమంటున్నారు ఆ సమయంలో బ్యాంకులో ఉన్నవాళ్ళు, వాళ్ళ మాటల్లోనే చూద్దాం. టైంకి లంచ్ చేసేసి లోపలికి వచ్చాను అన్నమాట. వచ్చిన ఒక 5 minutesకి నేను చూసినైతే ఒక ముగ్గురినే చూశాను. లోపలికి వచ్చి 4-5 వచ్చారంటే బట్ నేను ఒక 3 మెంబర్స్ని అయితే చూశాను అనమాట. ఫేస్ అయితే నేను చూడలేదు. క్యాషియర్ ఎవరు ఉంటారో అతను కాలర్ బ్యాక్ సైడ్ అతను బ్యాక్ సైడ్ వెళ్ళంటున్నారు. ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతన్ని కాలర్ పట్టుకొని గన్ ఒకటి మెడ దగ్గర పెట్టారనమాట. పెట్టేసి అందరికీ హ్యాండ్సప్ అనగానే ఏంటి జరుగుతుందని చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో అతను గన్ చూపించేసేటరికి మేము ఇంకా భయపడ్డామన్నమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు. గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశాడు, బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు. ఇంక భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఇంకొక పర్సన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అదే అలారం ఉంటారు కదా, అలారం ఎవరైతే ఆన్ చేశారో తెలియదు. వాళ్ళు బయటకు వచ్చేసారు అన్నమాట. బయటికి రాగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి పోలీసులు కాల్ చేస్తారు. ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు బ్యాంకులో మీ కస్టమర్స్? 10 members ఉన్నారు. అంటే స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ కాకుండా 10 members ఉన్నాం. ఏమి అమౌంట్ ఏమి లాస్ అవ్వలేదు. ఎప్పుడైతే వెంటనే అలారం ఆన్ చేయగానే వెళ్ళిపోయారు. జస్ట్ వస్తే అలా బ్యాంక్ పని వచ్చామని చూసాము. 5 గంటలు 3 గంటలకి వస్తే చేస్తాం అన్నారు. అది భోజనం లంచ్కి వెళ్ళిపోయారు. లంచ్కి లోపల ఏం చేశారు అయితే ఏమంటే లంచ్కి వచ్చి లోపలికి వెళ్ళారు. సార్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మన 2 మనుషులు చూడలేదు. ఒక మనిషికి వచ్చి సారు గ్యాస్ వ్యాన్ ఉన్నారు కదా, ఆ గ్యాస్ వ్యాన్కు పట్టుకున్నారు. గ్యాస్ వ్యాన్ పెట్టుకుని కడపలు లాగారు. తర్వాత ఏంటి ఇది ఆగుతుంది అందరు చూసి నిలబడితే ఇద్దరు వచ్చి ఒక అతను గన్ను పెట్టి హ్యాండ్సప్ అన్నారు. మేము ఎలా నిలబడిపోయాము. ఏమైందో మరి సైలెన్స్ ఇచ్చారు, బెల్ ఇచ్చారు. బెల్ ఉంది లోపల. ఆ బెల్ వచ్చిన తర్వాత పారిపోయారు. అది మాట్లాడదు ఎలాగ అంటున్నారు. హ్యాండ్సప్ అని మాట్లాడలేదు. ఎలాగని కూడా సో ఒక్కసారిగా లోపలికి వచ్చారు. సుమారుగా 10 మందికి పైగా ఆ సమయంలో బ్యాంకులో ఉన్నట్లుగా తెలుస్తుంది, అకౌంట్ హోల్డర్స్. ఆ సందర్భంలో లోపలికి వచ్చి క్యాషియర్ని కాలర్ పట్టుకొని అందరినీ హ్యాండ్సప్ అంటూ గట్టిగా అరిచినట్లుగా తెలుస్తుంది. సరే బయటికి పరిగెద్దామని చూస్తే డోర్ దగ్గర మరొక వ్యక్తి ఉన్నాడు. అతని చేతిలో కూడా గన్ కనిపిస్తుంది. అదిగో మీరు చూస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి క్యాషియర్ దగ్గర అక్కడ కాలర్ పట్టుకొని అందరినీ బెదిరిస్తుంటే మరొక వ్యక్తి వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది మనకి. వాళ్ళ చేతిలో గన్స్ ఉండడాన్ని మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ మాస్క్స్. వాళ్ళు పెద్ద ప్రొఫెషనల్స్ కాదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది.
ప్రొఫెషనల్స్ కాదు, మాస్క్స్ ఏం లేవు, చాలా లోకల్గానే కనిపిస్తున్నారు. వచ్చి అక్కడ బెదిరించి ఎంతో కొంత దొరికినంత డబ్బు దోచుకొని అక్కడి నుంచి పారిపోవాలి అన్న ఆలోచనలో వాళ్ళు వచ్చినట్లుగా కనపడుతుంది. అయితే సైరన్ మోగడంతో వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. ప్రజలు లోపల ఉన్న వాళ్ళు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు మొదట్లో కొంతమందికి ఇది ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాలేదు. కానీ వాళ్ళ చేతిలో గన్స్ చూసిన తర్వాత మాకు భయం వేసిందని వాళ్ళు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. పోలీసులు ఇప్పటికే వచ్చారు. చాలా క్లియర్గా సీసీటీవీ కెమెరా విజువల్స్ ఉన్నాయి కాబట్టి, ఆ ఫోటేజ్ ఉంది కాబట్టి వీలైనంత త్వరగా వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బ్యాంక్లో ఇంకేమైనా పోయాయా, డబ్బులు అన్నీ ఉన్నాయా లేవా అనే అకౌంట్స్ కూడా ప్రాపర్గా చెక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏం పోలేదని డిసైడ్ అయ్యారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. రామచంద్రరావు ఉన్నారు మా ప్రతినిధి. రామచంద్రరావు, ఎవరు వాళ్ళు, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? పోలీసుల విచారణ ఎలా జరుగుతోంది? నందు, దీనికి సంబంధించి పోలీసు విచారణ మాత్రం చురుకుగా కొనసాగుతుందనే మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఒకసారిగా మీరు అన్నట్టు ఉలిక్కి పడినప్పుడు కూడా ఆ ఖాతాదారులు, బ్యాంక్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఏమాత్రం కూడా భయపడకుండా అలారం మోగించడంతో ఒకసారిగా నిందితులు, దుండగులు పరారయ్యారు. మొత్తం 7 సభ్యులు వారంతా కూడా ఆ బైకులపై వచ్చి దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దోపిడీకి ప్రయత్నించారు. నిజానికి చూసుకుంటే అనకాపల్లిలో ఒక రకంగా నడిబొడ్డున, అంటే ఒకవైపు చూసుకుంటే జనసేన కార్యాలయం, మరోవైపు టీడీపీ కార్యాలయం దగ్గరలో కెనరా బ్యాంక్ ఉంది. అయితే ఊహించినట్టుగా ఖాతాదారులు అంటే సహజంగా 4 గంటలకి బ్యాంక్ మూత సమయంలో పనుల కోసం ఆఖరి గంటలో వచ్చిన వారంతా కూడా దాదాపు 15 మంది ఆ సమయంలో ఉన్నారు. అయితే వారంతా కూడా ఒకసారిగా కొంత భయానికి గురైన ఆ తర్వాత చేరుకొని వెంటనే అలారం మోగించడంతో దుండగులు పరారయ్యారు. మీరు చూడొచ్చు, ఆర్టీవీకి సంబంధించి ముందుగానే ప్రత్యక్ష సాక్షుల నుంచి మనం విజువల్స్ సేకరించాం. అట్లాగే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లో కూడా దుండగులకు సంబంధించిన అంశాలు కూడా మనం గమనించవచ్చు. ఈ దశలో ఇప్పుడు పోలీసులు ఇప్పటికే అడిషనల్ ఎస్పీతో పాటు ఇతరులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రధానంగా దుండగులు ఎటువైపు పరారయ్యే అవకాశం ఉంటుందన్న కోణంలో చూసుకొని ఇటు పూడు మడక వైపు, మరోవైపు చూసుకుంటే నెహ్రూ జంక్షన్, సబ్బవరం వైపు, అలాగే తుని వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతంలో ఇప్పటికే చెక్ పోస్టుల వద్ద ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అట్లా మరోవైపు చూసుకుంటే ఏఎంఎల్ కాలేజీ వైపు నుంచి కూడా కొన్నిసార్లు దుండగులు ఒక నిర్మానుష్య ప్రాంతం నుంచి కూడా పరారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల్లో కూడా పోలీసులు చెక్ పోస్ట్ పరిశీలించడమే కాకుండా సీసీ ఫుటేజీలు సేకరిస్తున్నారు. మనకున్న అంశాలు, అట్లాగే మీరు కూడా సీసీ ఫుటేజ్ అంశాలను, అట్లాగే స్క్రీన్ పై విజువల్ చూశారు. వారంతా కూడా పెద్ద ప్రొఫెషనల్ దుండగులుగా మనం చెప్పుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే దుండగులు నేరుగా అక్కడ ఉన్న అంశాలు, తర్వాత జరిగే పరిణామాలు అంతగా అంచనా వేయకుండా ఒకసారిగా భయభ్రాంతులకు గురి చేసి సొమ్మును దోచుకోవచ్చని భావించారు. కానీ ఊహించిన పరిణామాల నేపథ్యాన ఇటు ఖాతాదారులు, అలాగే బ్యాంక్ సిబ్బంది అప్రమత్తం అవడంతో వారంతా పరారయ్యారు. మనకున్న సమాచారం బట్టి కొంత వేర్వేరు చెక్ పోస్టుల వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ బట్టి నిందితుల్ని మరి కొంతసేపట్లోనే పోలీసులు పట్టుకునే అవకాశం ఉంది. ఇదే అంశాన్ని పోలీసు అధికారులు నిర్ధారించకపోయినప్పుడు కూడా మన ప్రతినిధి వద్ద వారందరినీ కొంతసేపట్లోనే పట్టుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా వారి మాటలు బట్టి మనకి అర్థమవుతుంది. నందు, రైట్. థ్యాంక్ యూ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరికొద్ది సేపట్లోనే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం, కొన్ని గంటల్లోపే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం అంటూ పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకటి, అక్కడ క్లియర్గా బ్యాంక్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యారు వాళ్ళ ఫేసెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. మరోవైపు దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇవాళ రేపు ఆల్మోస్ట్ చిన్న చిన్న టౌన్ల దగ్గర నుంచి చాలా పల్లెటూర్లలో కూడా సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి. బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఏ మెయిన్ రోడ్లోకి వెళ్ళినా సరే, ఏ హైవేలోకి వెళ్ళినా, లేదంటే విలేజెస్లో కూడా ఇప్పుడు చాలా వరకు వీధుల్లో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ముఖ్యమైనటువంటి జంక్షన్స్లో. మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎలాగో ఉంటాయి. సో పారిపోయే అవకాశం లేదు. అండ్ దే ఆర్ లుకింగ్ వెరీ ఇమ్మెచ్యూర్ ఆల్సో. చాలా క్లియర్గా కనపడుతుంది. వాళ్ళు డే టైంలో దొంగతనానికి ప్లాన్ చేసుకున్నారు. మాస్క్స్ ఏం లేవు, నో ప్రికాషన్స్, ఏవో కొన్ని నాటు తుపాకులు లాంటివి లో గ్రేడ్ కొన్ని గన్స్ని తీసుకొచ్చి అక్కడ వాళ్ళని బెదిరించి దొరికినంత దోచుకొని పారిపోవాలి అన్న ఆలోచనలో వాళ్ళు వచ్చినట్లుగా క్లియర్గా కనపడుతుంది. అండ్ వాళ్ళు కూడా చాలా కంగారుగా, భయంగా కనిపిస్తున్నారు. సో దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. సో సహజంగా మనం చూస్తూ ఉంటాం, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా నేర ప్రవృత్తి కాకపోయినప్పటికీ ఏవో కొన్ని రకాల అవసరాలతో అప్పులు చేయడము, లేకపోతే డబ్బులు పోగొట్టుకోవడము, ఆర్థిక ఇబ్బందుల కారణంగా
ఇలాంటి షార్ట్ కట్స్లో ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలనుకొని చివరికి జైలు పాలవుతూ ఉంటారు. లేదంటే ఆ క్షణంలో, ఆ క్షణికావేశంలోనో, ఆ కంగారులోనో అనవసరమైన నేరాలకు కూడా పాల్పడి, పెద్ద పెద్ద నేరాలు, లేదంటే కొంతమంది గన్స్ అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఏవో ఆ సమయంలో చేయకూడని పనులు చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి ఒక ఘటనగా కనిపిస్తుంది చూస్తున్నట్లయితే. బట్ ఇట్స్ వెరీ డేంజరస్. ఆ టైంలో ఒకవేళ ఎవరైనా ఆపడానికి ప్రయత్నించినా, వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించినా, లేదంటే వాళ్ళే ఇంకొంచెం ప్యానిక్ అయినా ఆ గన్స్ని యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అలారం సౌండ్ రాగానే అక్కడి నుంచి పరిగెత్తారనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ డే టైంలో అందరూ ఉన్న సమయంలో వచ్చారు. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఎలాంటి ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా వాళ్ళ దగ్గర కనిపించడం లేదు. సో స్థానికులు అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానం కూడా ఉంది. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసినా, వాళ్ళ లుక్ చూసినా స్థానికులు అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. పగలు ఒక బ్యాంకును దోచుకునే ప్రయత్నం చేశారు, గన్స్తో వచ్చారు, లోపల ఉన్న వాళ్ళని బెదిరించారు, అందినంత దోచుకోవాలని ప్రయత్నించారు. బ్యాంక్ స్టాఫ్ అలారం మోగించడంతో భయపడి అక్కడి నుంచి పరుగు తీశారు. ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరికొన్ని గంటల్లోనే వీళ్ళని ఖచ్చితంగా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.